మధ్యం ఏదైతే జరిగిందో దీంట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్పందించలేదు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద స్పందించరు. కానీ ఎంతసేపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసు పెడతాం ఎట్లా అనేది ఆలోచన తప్పితే, నిజంగా సారా తయారు చేసే వాళ్ళని ప్రోత్సహించిందే వాళ్ళు. ఈ కల్తీ మందు తయారు చేయడానికి వాళ్ళ నాయకులనే వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ నాయకులు చేసేదంతా కూడా, పైగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇట్లా చేస్తారని అపనింద వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు గొంతెత్తిన సందర్భం లేదు. అధికారం లేనప్పుడు మాత్రానికి ఎక్కడ లేనటువంటి ఇది వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆ రోజున నా మహిళలందరూ ఏమైపోతున్నారు, 30,000 మంది మహిళల్ని కిడ్నాప్ చేశారు అని చెప్పారు. అట్లా నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఈ కల్తీ సారా వల్ల చనిపోయారు చాలామంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నారు. నిజంగా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు జరిగిన దాని మీద విచారణ జరిపించమనండి. ఈరోజు కూడా జరుగుతున్నాయి, నిత్యం చూస్తూనే ఉన్నాం. కలుషిత ఆహారం వల్ల జరుగుతుంది. మరి ప్రతి సమస్య మీద స్పందించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఏ సమస్య మీద స్పందించరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీ గారికి కానీ వాళ్ళకి ఏ విధమైన నొప్పి కలిగించకూడదు. 15 రోజులు బట్టి ఆయనకు ఏదైనా సమస్య మీద స్పందించాలని జ్వరం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. పాపం వాళ్ళందరూ కూడా బయట ఎన్ని ఇచ్చేసినప్పటికీ కూడా వాళ్ళు నిత్యం చాలా సమస్యలను ఎదుర్కొన్న సందర్భం ఉంది. ఈ సమస్యలన్నింటినీ స్పందించరు. వీటి మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మరి కల్తీ సారా మీద మరి ఆందోళన చేయమని చెప్పేసి పిలుపునివ్వటం. మరి దేవినేష్ అవినాష్ గారి జిల్లా వారి నాయకత్వంలో తిరువూరులో స్వామిదాస్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీని మహిళలందరూ అట్లానే అందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరుగా జయప్రదం చేస్తున్నారు. కల్తీ మద్యం చూసాము, కల్తీ పాలు చూసాము, అన్నీ చూసాము. కానీ ఈ మధ్య కల్తీ సిగరెట్లు కూడా రావడం, అన్నీ వస్తాయి. వాటి బ్రాండ్లు అన్నీ తయారు చేసే పరిస్థితి ఉంది. వారు కల్తీనే, వారు చేసేదంతా కూడా చంద్రబాబు నాయుడు గారే కల్తీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఆయన స్వయంగా వెన్నుపోటు పొడిచి మళ్ళా తెలుగుదేశం నాయకులందరినీ కూడా ప్రోత్సహించి ఈ విధంగా చేస్తున్నారు. ఆ పార్టీ అది, ఆ నాయకత్వం కూడా అది. జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటి మీద, సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సమస్య మీద స్పందించేటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజలందరూ కూడా మరి సుఖ సంక్షేమాలతో ఉండాలనే ఆలోచన. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రానికి వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే బాగుపడాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏ విధమైన పరిస్థితుల్లో నాశనం అయిపోయినా పర్వాలేదు. ఈ విధమైన కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అట్లానే ప్రజలందరూ కూడా ఇప్పటికీ తెలుసుకుంటున్నారు, ఈ రకంగా చేసేటువంటి పార్టీని మనం ఎందుకు గెలిపించాం. మా బంగారం లాంటి దేవుడు లాంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఈ రోజు ఉన్నటువంటి మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుని మనందరం కూడా చాలా బాధపడుతుంది. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, కర్షకులు కానీ అందరూ కూడా చాలా మరి నిరాశ, నిస్పృహ. మరి ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని పంపించాలా, ఎప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాలని చూస్తున్నారు. ఈ విధమైన కార్యక్రమాలన్నీ కూడా ప్రతి నిత్యం ఏదో కార్యక్రమం స్పందించేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మీరేమో నెక్స్ట్ వైసీపీ వస్తుంది అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటాం, మేమే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు చంద్రబాబు నాయుడు అనేది పవన్ కళ్యాణ్ గారు అంటారు. తప్పేం లేదు, ఉండటంలో తప్పేం లేదు. వారు ఏ సమస్యల మీద స్పందించకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న పార్టీని తప్పుల్ని ఎత్తి చూపే పరిస్థితి లేకుండా ఏమి చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచివాడు అంటాం. ఈయనకి ఆయన పార్టీకి కూడా గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతసేపు దోచుకుందాం దాచుకుందాం అనే టైపులో ఉన్నారు కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాళ్ళ దమ్ము ఏంటో తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఇదేంటో తెలుస్తుంది. అవన్నీ కూడా రాబోయే కాలం భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి వాళ్ళు అంతే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు. ఆ కూటమి ప్రభుత్వం అంతా కూడా కలుషితమైనటువంటి ప్రభుత్వం, కల్తీ సారా కాదు, అన్ని కల్తీ జరుగుతున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కర్షకులు అందరూ కూడా నిత్యం ఉద్యమాలు చేసే పరిస్థితి ఏర్పడింది.